ఉద్యమ అభ్యర్థనలు. హలో, ఏమైంది? హలో హలో గౌరవనీయులు అన్న మందకృష్ణ గారికి అధ్యక్ష, మిత్రులారా, జై భీమ్, లాల్ సలాం, జై మాదిగ. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో అప్పుడే మాదిగోళ్ళ డప్పులు వచ్చిన పాట వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి వేదిక మీద ఆ పాట మోగుతూనే ఉంది. అంటే అరుణోదయ ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగోళ్ళ డప్పులు వచ్చింది. మాదిగోళ్ళ డప్పులు వచ్చేదే మానవ హక్కుల దండు వేసి. అంటే మనుషులకు సంబంధించి, మనుషులంటే వీళ్ళు వాళ్ళు అనేది కాదు, ఈ భూమి మీద మనుషులుగా ఉండేటువంటి ఎవరైనా వాళ్ళ హక్కుల కోసం దండోలేస్తూ వచ్చేటువంటిదే ఎంఆర్పిఎస్. అది ఆ కోణం నుంచి రాసినటువంటిది మిత్ర రాసినటువంటి పాట మీ అందరికీ తెలుసు. అదొకటే సందర్భం కాదు, ఎంఆర్పిఎస్ ఆవిర్భావాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పాట వచ్చింది. మిత్రుడు తమ్ముడు సురేందర్ చనిపోయినప్పుడు కూడా ఒక పాట వచ్చింది. అట్లనే వృద్ధుల మీద అన్న పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టి అప్పుడు కూడా ఆ సందర్భాన్ని బట్టి కూడా ఒక పాట వచ్చింది. అంటే ఇప్పుడు ఒక 4-5 పాటలు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వచ్చినాయి ఆల్రెడీ అరుణోదయ నుంచి. అంటే మిత్ర రాసినటువంటి ఇది న్యాయమైనటువంటి డిమాండ్. ఎంఆర్పిఎస్ ఏ ఉద్యమాన్ని అయితే ఎవరి కోసమైతే దేనికోసమైతే తీసుకొచ్చిందో అది చాలా చాలా న్యాయమైనటువంటి డిమాండ్, రాజ్యాంగబద్ధమైంది, ప్రజాస్వామికబద్ధమైంది. ఇందులో సందేహమే లేదు. అరుణోదయ అవుట్ రైట్ గా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఎప్పటికీ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇవాళ ఒక వైషమ్యాలు ఎంత బాధాకరం అంటే, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవటాలు, దాన్ని రెచ్చగొట్టడానికి ఇంకొంతమంది సహకరిస్తున్నటువంటి సందర్భం. అంటే కొంతమంది మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న మాటలు కూడా కొన్ని ఉన్నాయి. తొడగొట్టుకోవటాలు అట్లా అసలు ఇట్లా మొత్తం అంటే ఇక మేము తప్పు అది ఎవరు చేసినా తప్పు, ఇట్లాంటివి ఎవరు కూడా చేయరాదు. ఇది మేము ఆలోచించేది ఏంటంటే, ఇవాళ ఇప్పుడు వర్గీకరణ కోసమైతే ఖచ్చితంగా అది న్యాయమైనటువంటి డిమాండ్ కనుక అది అమలు కావాల్సింది. అయితే మేమెంతో మాకంతా అనేటువంటి దానిపైన ఎవరికి ఏమేమి హక్కులు కావాలనో ఆ మేరకు ఆలోచిస్తే తప్పులేదు. ఇంతకుముందు తమ్ముడు మిట్టపల్లి మాట్లాడినట్టుగా ఆ మేరకు ఆలోచిస్తే తప్పులేదు. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు మాట్లాడుకున్నా అది చాలా చాలా తప్పు. వాళ్ళు మాట్లాడిందని వీళ్ళు మాట్లాడద్దు, వీళ్ళు మాట్లాడిందని వాళ్ళు మాట్లాడద్దు. ఏది ఏమైనా అంటే ఒక అసభ్య పదజాలం అనేటువంటిది ఎవరు మాట్లాడినా తప్పేది. అందుకోసం ఇవాళనే అనుకోకుండా ఒక పెద్ద మనిషి కలిసింది ఒక దగ్గర. కలిస్తే ఇది ఎట్లా మీరు పెద్ద మనుషులు కూర్చొని ఒకసారి మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది కదని అని అంటే, వర్గీకరణ అయితే అయిపోయింది కదా అని అన్నాడు. కావాల్సిందే కదా, అది న్యాయమైన డిమాండ్ కదా, ఇవాళ కొత్తది కాదు, అది కావాల్సిందే. ఎవరికి ఏంటి అనేటువంటిది మాట్లాడుకుంటే అవుతుంది. అది దానికి సంబంధించి ఇంత ఎవరి కోసమో, ఎవరి ప్రయోజనాల కోసమో, ఎవరి స్వప్రయోజనాల కోసమో మనం ఎందుకు బలి కావాలి? మీరు మాకు 2 కళ్ళు, ఏ కళ్ళు కావాలంటే ఏం చెప్పాలి అంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అనేటువంటిది మేము కూడా మాట్లాడటం జరిగింది. అది సరైనది కాదు. ఈ రకంగా రెచ్చిపోయి ఎవరు కూడా ఎక్కడ కూడా ఏమి మాట్లాడటానికి అవసరం లేకుండా, ఆ అవకాశం లేకుండా మన వేదిక కూడా ఆ రకంగా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎవరో తెలిసి తెలియని పిల్లలు ఎవరైనా ఉంటే కూడా అనవసరమైనటువంటి మాటలు కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. అట్లాంటి వాటికి తావివ్వకుండా, అంటే జనరల్గా అన్నం ఉంటే అక్కడ వెంటనే కట్ చేస్తారు. నేను గమనించిన చాలా చోట్ల ఆ సమయం సందర్భాన్ని బట్టి అన్న వేదిక మీద ఉంటే కనుక ఇట్లా అంటూనే ఉంటారు దానికి సంబంధించి ఏదైనా ఉంటే. అంటే అట్లా కంట్రోల్ చేయగలగాలి ఎవరైనా. అందుకనే ఏది ఏమైనా అయ్యో పర్వాలేదు, చికెన్ అయితే దీనిపైన మా అవగాహనకు సంబంధించినటువంటిది ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాలనుకున్నాం. వాస్తవంగా ఒక పాట ఇవాళ వైషమ్యాలు
ఒక విద్వేషాలు ఉన్నటువంటి సందర్భంలో ఆ వేదికన ఈ వేదికన అని అనుకుంటున్నప్పుడు కూడా మొన్న నేను ఒక అంబేద్కర్ బయోగ్రఫీకి సంబంధించినటువంటి పుస్తకావిష్కరణకు పోయినప్పుడు నేను లందా పక్కన కూర్చొని లందా వాసన పీల్చుకుంటూ అన్నం తిన్నా మీరు ఎవరైనా తింటారా అని అడిగిన. అంటే ఒక లందా అనేటువంటిది మీ అందరికి తెలియదు, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అంటే అక్కడ ఒక చర్చ వచ్చింది, చిన్న డిబేట్ జరిగింది, దాని మీద మాట్లాడాల్సి వచ్చింది. అందుకోసం మన డప్పు సావైనా లగ్గమైనా ఏదైనా పండుగైనా పబ్బమైనా మోగేది మన డప్పే. మన డప్పుకు ఉండేటువంటి విలువ మన డప్పుకున్నది. ఆ డప్పును మరింత ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి మనము దేనికైనా రెడీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదొక అంశం. అయితే అరుణోదయగా ఒక పాట కూడా మేము తీయాలనుకుంటున్నాం. ఈ సందర్భాన్ని ఒక ప్రెస్ మీట్ కూడా మేము పెట్టాలనుకున్నాం. వాస్తవంగా ఇది కొంచెం హడావుడిలో ఉండి పెట్టలేకపోయినాము. తప్పకుండా మా వైపు నుంచి ఒక ప్రెస్ మీట్ కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పెడతాము. ఒక పాట కూడా రికార్డ్ చేయాలనుకున్నాం, చేస్తాం. థ్యాంక్ యూ.